రాసినటువంటి వెంకీ అట్లూరి గారు, విశ్వనాథ్ అండ్ సన్స్ డైరెక్టర్ ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. చాలా మంది పైన లైన్స్ రాయగలుగుతారు, కానీ బిట్వీన్ ద లైన్స్ రాయగలగడం అనేది ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ లో స్పెషలిస్ట్ మా వెంకీ గారు. కోర్ ఎమోషన్ ని గట్టిగా పట్టారు. ఎలా పట్టారో తెలియదు, కానీ ఆ మనుషుల్లో ఉండేటువంటి ఆ డెప్త్ ఆఫ్ ఎమోషన్ ని కరెక్ట్ గా స్క్రీన్ మీద దింపేటువంటి మా వెంకీ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. అందరికీ సుస్వాగతం. నేను కొంచెం మాట్లాడాలంటే కంగారు పడుతూ ఉంటాను, బట్ ఈరోజు కొంచెం ధైర్యం చేసుకుని కొంచెం మాట్లాడాలి. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి. ఎందుకంటే చాలా తక్కువ టైంలో మేము పర్మిషన్స్ కోసం అప్లై చేసినప్పుడు వాళ్ళు వచ్చేసి మమ్మల్ని సపోర్ట్ చేశారు. అండ్ దే స్టూడ్ బై అస్. అండ్ తెలంగాణ గవర్నమెంట్కి, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఫర్ యువర్ అన్కండిషనల్ సపోర్ట్. సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఒక ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ఒక విజ్ఞప్తితో వెళ్ళినప్పుడు ఇప్పుడు వరకు వాళ్ళు వచ్చేసి సపోర్ట్ చేయకుండా లేరు. అండ్ గద్దర్ అవార్డ్స్ కోసం ఒక గవర్నమెంట్ వ్యాలిడేషన్ అనేది ఎప్పుడు మాకు ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. అలాగా ఈ ప్రభుత్వం, ఈ స్టేట్ గవర్నమెంట్, ఇట్ ఆల్వేస్ సపోర్టెడ్ అస్. బిహాఫ్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సార్, థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ అన్న. అండ్ నౌ I have to talk about audience and if any fans. సో బేసిక్గా చాలామంది మనం కొంచెం ఒక్కళ్ళమే ఉన్నప్పుడు అనుకుంటూ ఉంటాం, వి డోంట్ నీడ్ ఎనీబడీస్ వ్యాలిడేషన్, ఎవరికి నేను ప్రూవ్ చేసుకోక్కర్లేదని అనుకుంటూ ఉంటాం. బట్ డీప్ డౌన్ ఈ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి మనకు తెలుసు, వీ నీడ్ వ్యాలిడేషన్. వీ కేమ్ హియర్ టు ప్రూవ్. సో ఒక సినిమా చేసిన తర్వాత నేనేమైనా తప్పు చేస్తే యూ పుట్ మీ బ్యాక్ ఇన్ మై ప్లేస్. ఇందాక వచ్చేసి ఎలా రాస్తున్నారు అని అంటున్నారు. బ్రదర్స్, ఇది నా లైవ్లీహుడ్. నాకు ఈ ఒక్క పనే వచ్చు. సో తప్పు చేస్తే నేను మళ్ళీ తర్వాత వచ్చేసి నేను ఏమైపోతానన్న భయం ఉంది. అందుకే నేను వచ్చేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మళ్ళీ క్విక్గా ఏదో ఒకటి కరెక్ట్ చేసుకుంటూ ఉంటాను. సినిమా టికెట్ కొని థియేటర్కి వచ్చి సినిమా చూసి ఆ సినిమా బాగుంటే 10 మందికి వెళ్ళి చెప్పే ఆడియన్స్ దగ్గర నుంచి, వాళ్ళకి నచ్చితే నచ్చపోయినా ఏదైనా సరే సోషల్ మీడియాలో వచ్చేసి నాకు మార్కులు వేసే రివ్యూవర్స్ కావచ్చు, లేకపోతే ఎనీబడి, అందరూ నాకు ముఖ్యమే. నేను తప్పు చేస్తే నన్ను యూ కెన్ పుట్ మీ బ్యాక్ ఇన్ మై ప్లేస్ ఎనీ టైం. నేర్చుకుంటాను, మళ్ళీ ఆ తప్పు చేయను. ఈరోజు ఈ సినిమా గురించి నేను మాట్లాడుతుంటే ఒక చిన్న కాన్ఫిడెన్స్, ఒక చిన్న సాటిస్ఫాక్షన్. ఇది నేనేమో టాల్ క్లెయిమ్స్ చేయను, ఈ సినిమా నేను ఇంత చేస్తే లేకపోతే అంత చేస్తే, కానీ యు కమ్ టు ద థియేటర్, ప్రతి ఒక్కళ్ళు ఒక సాటిస్ఫాక్షన్ని పొందుతారు. నేను ఇది ప్రతి స్టేజ్లో నేను చెప్తాం జరిగింది. ఇది ఒక్క సూర్య గారి ఫ్యాన్సే కాదు, సూర్య గారి ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అని. ప్రతి ఒక్కళ్ళు ఈ థియేటర్కి వచ్చి చూస్తున్నప్పుడు మీ మొహం మీద ఓ చిన్న చిరునవ్వు ఎప్పుడు ఉంటానే ఉంటుంది. సుమారు 155 నిమిషాలు, దాంట్లో ఐ ప్రామిస్ 140 నిమిషాలు మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ నేను ఇస్తాను. ఇది అగైన్ ఐమ్ టెల్లింగ్, ఇది ఒక చిన్న సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చి ఒక ఆడియన్స్, నా సినిమాకి నేనే ఫస్ట్ ఆడియన్స్, ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, ఆ కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. కానీ ఈ సినిమా ఇంత బాగా రావడానికి చాలామంది పనిచేశారు. టెక్నీషియన్స్, నా డిఓపి, నేను ఆల్రెడీ లక్కీ భాస్కర్తో పనిచేశాను. ఇప్పుడు నిమిష్ ఈరోజు ఇక్కడ లేడు, పాపం షూటింగ్లో ఉన్నాడు. నా గురించి ఒక్క మాట చెప్పు అన్నాడు. ఒక్క మాట ఏంటి, ఈ సినిమా ఒక్కసారి పిక్చర్లో చూస్తుంటే ఒక్కొక్క ఆర్టిస్టు సూర్య గారు యాపిల్ పండులో ఉన్నారు. మమిత అసలు ముట్టుకుంటే కందిపోయేలాగా ఉంది. అసలు రాధిక్ గారు అయితే అబ్బా బంతి చామంతి, అందరినీ అంత బాగా చూపించాడు. తన గురించి ఒక్క మాటతో నేను నిజంగా చెప్పలేను. థ్యాంక్ యూ నిమిష్, యూ ఆల్వేస్ బీన్ అ బ్రదర్, అండ్ ఒక బ్రదర్ లాగానే సపోర్ట్ చేసావు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ బాంగ్లన్, తను ఎప్పుడూ అంటాడు, ఒక పెద్ద సెట్ వేయాలంటే అది ఒక సెట్ పెద్దగా ఉంటే సరిపోదు, కొత్తగా ఉండాలని.
అలా ప్రతిసారి నాకు కొత్తగా ఇచ్చాడు. నాకు లక్కీ భాస్కర్లో బ్యాంక్ సెట్ అంటే బ్యాంక్ని చూపించాడు. ఈ సినిమాలో ఇల్లు సెట్లా ఉండదు, అది నిజంగా ఒక ఫస్ట్ టైం ఇలాంటి ఒక సెట్ మనం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూస్తాం. అండ్ థ్యాంక్ యూ బాంగ్లన్, ఈరోజు వి మిస్ యూ. అండ్ మై ఎడిటర్ నవీన్, 6వ సినిమా. నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, మా ఇద్దరిది ఒక లవ్ హేట్ రిలేషన్షిప్, ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాం, బట్ సాయంత్రం అయితే మామూలుగా కలిసి ఎక్కడో ఒకటి భోజనం చేస్తూ ఉంటాం. హీ హ్యాడ్ గివెన్ మీ ద బెస్ట్ కట్. తన వ్యాలిడేషన్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తను వచ్చేసి వెరీ వెరీ క్రిటికల్గా సినిమా చూస్తూ ఉంటాడు. తను వచ్చేసి ఈరోజు సినిమా చూసి ఓకే హిట్ కొట్టాబో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అది ఆ సంతోషం. అండ్ ఈ సినిమాకి ఇంకా చాలామంది పనిచేశారు. మేకప్ టీమ్ నాగు అండ్ ఏంటి యేసు కావచ్చు, లేకపోతే ప్రొడక్షన్ నుంచి కావచ్చు సాగర్ అండ్ అర్చన టీమ్ అండ్ సంధ్య ఇస్ నాట్ హియర్, ఓకే, సంధ్యాస్ టీమ్ అండ్ ఎవ్రీబడి. ఎక్కువ టైం లేదు, ఐ నో యూర్ ఆల్ వెయిటింగ్ ఫర్ సూర్య సార్ స్పీచ్, అందుకే నేను క్విక్గా ఫినిష్ చేసేస్తాను. అందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమా టైంకి రిలీజ్ అవ్వడానికి నాకు కోఆపరేట్ చేసిన ప్రతి పోస్ట్ ప్రొడక్షన్లో పనిచేసిన వాళ్ళకి, యూనో మేము వచ్చేసి అందరం సుమారుగా రోజుకి 4 గంటలు పడుకుంటాం. లాస్ట్ 1 వీక్ వాళ్ళు రోజుకి 2 గంటలు పడుకుంటున్నారు. జస్ట్ అన్నం తింటలేదు, డోలో ట్యాబ్లెట్లు తింటున్నారు సినిమా టైంకి రావడానికి. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మిక్సింగ్ ఏంటి సౌండ్ మిక్సింగ్ చేసిన ఉదయ్ గారికి, శర్వణ గారికి అండ్ ఇంకా అంజీ, విజయ్, శర్వణ అండ్ రాజశేఖర్ గారు, ఇంకా మై సీజీ టీమ్, వాసు గారు అండ్ హిస్ టీమ్ అండ్ మెనీ అదర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక నా లిరిసిస్ట్ వెళ్ళిపోయారు, రామ్జవ్ గారికి అండ్ శ్రీమణి గారికి, మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేసే ఆదిత్య టీమ్కి అండ్ విజయ్. మన ఇద్దరం ఒకేసారి మొదలుపెట్టాం పెళ్ళిళ్ళు వీడియోలు తీసుకుంటూ. ఈరోజు సీ వేర్ వీఆర్. సో అండ్ శేఖర్ మాస్టర్ ఈజ్ నాట్ దేర్ అండ్ మై బ్రదర్ ఆది. నువ్వు నాకు ఒక లక్కీ చామ్. నేను అడిగితే అది 1 రోజు రోలా 2 రోజుల రోలా అని కూడా నువ్వు అడగవు, నువ్వు ఎప్పుడు ఉంటావు అబ్బా. థ్యాంక్ యూ సో మచ్. మన జర్నీ ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఆర్టిస్టులకు వచ్చేసరికి సునీల్ అన్న నిజంగా మనం వాట్ ఐ చెరిష్డ్ ఇస్, మనం షూటింగ్ చేసే టైమే కాదు, లంచ్ టైంలో వచ్చేసి మనం అందరం కుటుంబంలాగా కూర్చుని తినేవాళ్ళం. నిజంగా లవ్లీ టైమ్స్. అండ్ రాధికా మ్యామ్, ద రౌడీ ఆన్ సెట్. ఆవిడ వచ్చి సెట్ మీదకి వస్తే కాముగా ఉండరు అండ్ అందరినీ నవ్విస్తూ ఉంటారు, అందరినీ బిజీగా ఉంచుతారు. ఈ సినిమా చూసిన తర్వాత అమ్మ అంటే ఎలా ఉండాలి, ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి అనుకుంటారు మీరు. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ రాధికా మ్యామ్. అండ్ నెక్స్ట్ ఈరోజు రవీనా టాండన్ గారు రాలేకపోయారు, షీఈస్ బిజీ అండ్ ఐ రియలీ థ్యాంక్ హర్ ప్రెజెన్స్ ఇన్ ద మూవీ. అండ్ హారిక్ గారు, చార్విక్ ఇప్పుడు లేసాడు. చార్విక్ హాయ్. ఏయ్, పిల్లలతో యాక్ట్ చేయించాలంటే చాలా కష్టం, కానీ తిను ఒక్క రోజు కూడా తన వల్ల షూటింగ్ ఒక్క గంట పక్కన పెట్టండి, 10 నిమిషాలు కూడా ఆగల. థ్యాంక్ యూ చార్విక్, ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. అండ్ నౌ మమిత గురించి చెప్పాలంటే నేను ఒకటే చెప్తాను. నేను వచ్చేసి ఐఎమ్ ద ఓన్లీ సన్, ఓన్లీ చైల్డ్ ఫర్ మై పేరెంట్స్. నిజంగా ఒకవేళ చెల్లి అంటూ ఉండాలంటే నాకు మమితలు అంట చెల్లి కావాలంటాను. ఒక సెట్ మీద షీఈస్ ద మోస్ట్ ఒబీడియంట్ అండ్ సైలెంట్ కిడ్, బట్ ఒక్కసారి కెమెరా ముందుకు వస్తే మాత్రం ఒక లైవ్ వైర్. అవతల వచ్చేసి షీఈస్ నెవర్ ఇంటిమిడేటెడ్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ బిగ్ యాక్టర్స్. వాళ్ళకి అసలు సూర్య గారి ముందు తను వచ్చేసి తన ఎనర్జీ మ్యాచ్ చేస్తున్నప్పుడు ఎంత క్యూట్గా ఉందంటే వాళ్ళిద్దరు పేరు వచ్చేసి మీరు లవ్లో పడిపోతారబ్బా. నిజంగా థ్యాంక్ యూ మమిత ఫర్ యువర్ ప్రెజెన్స్ ఇన్ ఆ ఫిల్మ్. I love your acting and dance. And the one, Surya Garu. As a fanboy, it all started more than 20 years back. 20 years back వచ్చేసి సూర్య గారి సినిమాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి సినిమా ప్రతి ఫ్రైడే చూడటం జరిగింది. ఈ ఫ్రైడే నేను ఆయన డైరెక్ట్ చేసిన సినిమా రిలీజ్ అవబోతుంది. ఎట్టుంటుంది లోపల డ్యాన్స్. సార్
రియలీ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ సార్. యాజ్ ఫ్యాన్ బాయ్స్ నేను కానీ వంశీ గారు కానీ వీ అప్రోచ్ యూ ఒక మంచి ఫ్యామిలీ స్టోరీతో మీ ముందుకు వచ్చినప్పుడు యూ హ్యావ్ వెల్కమ్డ్ అస్. అది నేను ఎప్పటికీ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై చెరిషింగ్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్ సార్. అండ్ సూర్య గారి గురించి హీస్ జస్ట్ నాట్ అ బ్రిలియంట్ యాక్టర్, హీస్ అ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే ఇది నేను చాలాసార్లు చెప్తాను, మళ్ళీ ఇంకొకసారి ఎవరన్నా వినలేదు లేకపోతే వినాలనుకుంటున్నా మళ్ళీ చెప్తున్నాను. మనం 10 రూపాయలు సంపాదిస్తే ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం, లేకపోతే ఏ కారు కొందాం, లేకపోతే ఏదో ఒకటి ఆలోచిస్తాం. బట్ దిస్ మ్యాన్ ఫస్ట్ ఒక 3 రూపాయలు నాది కాదనుకుంటారు. 3 రూపాయలు వచ్చేసి ఎంతోమంది లైఫ్స్ బాగు చేశారు. ఎంతమంది డాక్టర్స్, ఎంతమంది ఇంజనీర్స్. ఒక వ్యక్తి మామూలుగా చదువుకుంటే తను ఒక్కడే బాగుపడ్డు, ఒక ఫ్యామిలీ బాగుపడుతుంది. సో బికాస్ ఆఫ్ సూర్య సార్, బికాస్ ఆఫ్ హిస్ ఇనిషియేటివ్ అగరం, తమిళనాడులో ఎంతోమంది వచ్చేసి దే ఆర్ హ్యావింగ్ ఫుడ్ ఆన్ దర్ టేబుల్. అండ్ హీస్ ఇన్స్పైర్డ్ దెమ్ టు సపోర్ట్ మోర్ పీపుల్ దర్. అందుకేనేమో ప్రతి మనిషికి వచ్చేసి కష్టం వస్తుంది. కష్టం వచ్చినప్పుడు కూడా సూర్య గారు ఇక్కడే ఉన్నారు, ఇక్కడ రాలా. ఎందుకంటే మేబీ ఇంతమందిని కాపాడుతున్న మనిషిని దేవుడు కాపాడుతాడు. ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక చిన్న సెంటిమెంట్ ఉంటుంది. ఒక సినిమా ఒక రోజు లేట్గా రిలీజ్ అయితే అంతే అని. కానీ కరుపు అనే సినిమా ఒక రోజు లేట్గా వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టింది అక్కడ ఇండియాలో. ఆ పవర్ ఇంకెవరిది కాదు, ద వన్ సూర్య గారిని ఆయన్ని వెనకాలండి నడిపిస్తున్న దేవుడు సార్. ఆ సపోర్ట్ వచ్చేసి మీ సపోర్ట్ మా అందరికీ కావాలి. అండ్ దేవుడు వచ్చేసి మిమ్మల్ని ఎప్పుడు బాగా చూసుకుంటాడు సార్. బికాజ్ మీరు యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ స్టార్ మీరు మాకు ఎక్కడ ఉంటారు సార్. బట్ విత్ యువర్ ఇనిషియేటివ్, విత్ యువర్ అగ్రం, యు ఆర్ హియర్ సార్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ సార్. అండ్ ఇంకెంతకన్నా నేనేం చెప్పలేను సార్. ఈ సినిమా మీరందరూ చెప్తున్నాను, యాజ్ ఐ ప్రామిస్డ్ మిమ్మల్ని వచ్చేసి 90% నేను ఎంటర్టైన్ చేస్తాను. 90% వచ్చేసి మీరు ఎంటర్టైన్ అవుతారు. అండ్ అదేంటంటే సిబిఎస్ఈ స్టూడెంట్ బ్రదర్, నాకు ఎప్పుడు ఫుల్ మార్క్స్ రాలా. సో ఒక చిన్న సెల్ఫ్ డౌట్ ఉంటుంది. 100% నచ్చితే ఓకే, బట్ యాజ్ ప్రామిస్డ్ కొంచెం హంబుల్గా చేస్తున్నాను. ఓకే. అండ్ అంతే, ఇంతకన్నా నేనేమీ చెప్పలేను. అండ్ దెర్ ఆర్ సో మెనీ టెక్నీషియన్స్ దట్ ఐ వాంట్ టు థ్యాంక్, బట్ ఆల్రెడీ లేట్ అవుతుంది. ఐ డోంట్ వాంట్ యూ టు వెయిట్ మోర్. తర్వాత మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత ఇంకా నా థ్యాంక్ యూలు చాలా ఉన్నాయి, అన్నీ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ గారు. ఎన్ని బ్యూటిఫుల్ డైలాగులు రాశారు. వీఆర్ వెయిటింగ్ టు సీ ఇట్ ఆన్ August 14. థ్యాంక్ యూ సో మచ్.